హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిథున్ హిందీ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే మనకు ఒకరు కామెంట్ బాక్స్లో మెసేజ్ రాయడం జరిగింది. సార్ కొంచెం ఫ్రెండ్స్తోని ఎలా మాట్లాడాలి హిందీలో అని మెసేజ్ రాయడం జరిగింది. ఇక ఫ్రెండ్స్తో మాట్లాడడం అంటే ఇక దునియా మాట్లాడవచ్చు, ఒక 10 గంటల క్లాస్ చేయొచ్చు. కాకపోతే అందులో ఇంపార్టెంట్ అంటే మెయిన్గా మంచిగా మాట్లాడుకునే మాటలు ఏదైతే ఉంటాయో ఫ్రెండ్స్, అవి నేను కొన్ని ఇప్పుడు మీకు క్లాస్లో నేర్పిస్తాను, చూడండి. ఓకే, రైట్. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాము. మ్యాక్సిమం ఫ్రెండ్స్ చాలా విషయాలు మాట్లాడుకుంటుంటారు ఏదైనా ఒక టాపిక్ గురించి. ఇప్పుడు ఒక రెస్టారెంట్కి పోదామని ఏదైనా ఒక ఇద్దరు ఫ్రెండ్స్ అనుకున్నారనుకోండి, వాళ్ళు ఎట్లా మాట్లాడుకుంటారు అంటే ఇన్ కేస్ ఫోన్లో మాట్లాడుతున్నారు అనుకోండి మీరు. సేమ్ ఇప్పుడు మనం హిందీలో నేను ఒక హ్యాండిల్ లేపినప్పుడు లెఫ్ట్, ఒక హ్యాండిల్ లేపినప్పుడు తెలుగు అనుకోండి, రిప్లై అనుకోండి. ఓకేనా? ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనం సెకండ్ వర్షన్లో ఉన్నాం, ఆల్రెడీ బోర్డు మీద రాసి కొన్ని గత వీడియోలు చేశాము. ఇప్పుడు ఏంటంటే మీతో ఎక్కువ హిందీ మాట్లాడించాలి, సందర్భానుసారంగా మీకు కూడా ఏ సందర్భంలో ఎలాంటి పదాలు వాడుతున్నాము అని మీకు తెలవాలి, మీకు గుర్తుపట్టగలగాలి. అప్పుడు మీరు హిందీ మాట్లాడటానికి మీకు ధైర్యం వచ్చి మీరు ట్రై చేస్తారు. మీలో ఉన్న భయం పోగొట్టడానికి కోసం నేను ఇప్పుడు మీతో డైరెక్ట్ హిందీ మాట్లాడుతున్నాను ఇక్కడ రాయకుండా. దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఒకటి, వీడియో లెంత్ రాదు, షార్ట్లో చేయొచ్చు. రెండోది, ఎక్కువ మెటీరియల్ మీకు అతి తక్కువ టైంలో అందియొచ్చు. మూడు, మీకు నేను ఏ సందర్భాలలో హిందీ ఎలాంటి పదాలు వాడుతున్నానో మీకు అర్థమైపోతుంది. ఓకేనా? నెక్స్ట్, ఇలా మాట్లాడటం వల్ల ఒక 4-5 వీడియోలు మీరు చూడటం వల్ల మీకు హిందీ మాట్లాడాలని నేర్చుకోవాలని కోరిక వస్తుంది, మాట్లాడాలని ధైర్యం వస్తుంది. ఓకేనా? ఇన్ని రకాల లాభాలు ఉన్నాయన్నమాట. అందుకే నేను ఫేస్ టు ఫేస్ మీతో హిందీ మాట్లాడుతున్నాను, బోర్డు మీద చెప్పకుండా. ఓకేనా? రైట్. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ రెస్టారెంట్కి పోవడం కోసం ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఓకేనా? ఒక ఇద్దరు జెంట్స్ అనుకోండి, ఇద్దరు ఫోన్ మాట్లాడుతున్నారు అనుకోండి. మామూలుగా ఇక్కడ ఫోన్ పెట్టుకుని మాట్లాడుతున్నారు అనుకోండి. ఓకేనా? హిందీ వ్యక్తి ఎలా మాట్లాడతాడో చెప్పండి. బాయ్ కహా హై, బాయ్ ఎక్కడ ఉన్నావు? ఆజ్ హమ్ రెస్టారెంట్ మే జాయింగే, ఈరోజు మనము రెస్టారెంట్కి వెళ్తాము. వహా జానే కే బాద్ క్యా ఖాయేంగే, అక్కడికి పోయిన తర్వాత ఏం తిందాము? వహా బిర్యానీ ఖాయేంగే, అక్కడ బిర్యానీ తిందాము. బిర్యానీ ఖానే కే బాద్ మూవీ దేఖ్నే చలేంగే, బిర్యానీ తిన్న తర్వాత సినిమా చూస్తానికి పోదాము. రెస్టారెంట్ మే బిర్యానీ ఖానే కే లియే పైసా మై దేతా హూ, రెస్టారెంట్లో బిర్యానీ తిన్నందుకు పైసలు నేను ఇస్తాను. మేరా పాస్ పైసా హై, నా దగ్గర డబ్బులు ఉన్నాయి. ఆప్ ఆతే సమయ్ అకేలా ఆఓగే, నువ్వు వచ్చేటప్పుడు ఒక్కడే వస్తావా? కిసీకో లేకే ఆ రహే హో క్యా, అంటే ఎవరినైనా వెంట పెట్టుకొని వస్తున్నారా? కైసే ఆ రహే, ఎలా వస్తున్నారు? గాడి సే ఆ రహే, బైక్ మీద వస్తున్నారా? కబ్ తక్ పహుంచోగే, ఎప్పటి వరకు చేరుకుంటావు? నికల్తే సమయ్ మేరకు ఫోన్ కర్నా, బయలుదేరేటప్పుడు నాకు ఫోన్ చెయ్యి. ఈ విధంగా ఒక రెస్టారెంట్కి పోయే టైంలో ఫ్రెండ్స్ మాట్లాడతారు అనుకోండి. ఇప్పుడు నెక్స్ట్, కాలేజీకి పోయే టైంలో ఎలా మాట్లాడతారో చూడండి. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మార్నింగ్ కాలేజీకి పోవాలి, ఇంకా బయలుదేరాలి ఇద్దరు కూడా. ఆ టైంలో ఆజ్ కాలేజ్ ఆ రహే హో క్యా, ఈరోజు కాలేజ్కి వస్తున్నావా? ఆజ్ మేరే లియే భీ బాక్స్ లేకే ఆనా, ఈరోజు వచ్చేటప్పుడు నాకు కూడా బాక్స్ తీసుకురా. క్యా లేకే ఆ రహే హో, ఏం తీసుకొని వస్తున్నావు? అప్నా బస్ కిత్నా బజే ఆనే వాలే హై, మన బస్సు ఎన్ని గంటల వరకు రావచ్చు? ఆజ్ కౌన్సీ కితాబ్ లేకే ఆనా హై, ఈరోజు ఏమేమి బుక్స్ తీసుకురావాలి? ఆజ్ కుచ్ ఎగ్జామ్ హై క్యా, ఈరోజు ఏమైనా పరీక్ష ఉందా? ఆజ్ ఎగ్జామ్ నహీ హై క్యా, ఈరోజు పరీక్ష లేదా ఏమి? ఆజ్ ప్రిన్సిపల్ సాబ్ ఆయేగా, ఈరోజు ప్రిన్సిపల్ సార్ వస్తాడా? మైనే ఫీజ్ అభీ తక్ జమా నహీ కియా, నేను ఇప్పటి వరకు కాలేజ్ ఫీజు కట్టలేదు. షామ్కో కబ్ నికలేంగే, సాయంత్రం వాపస్ ఎప్పుడు బయలుదేరదాము? ఆజ్ కుచ్ కామ్ హై, ఈరోజు కొంచెం పని ఉంది. ఆజ్ హమ్ నికల్నే కే లియే తోడా దేరీ హో జాయేగా, ఈరోజు మనం బయలుదేరడానికి కొంచెం సమయం పడుతుంది. మేరే లియే ఇంతజార్ కర్నా, నా కోసం వెయిటింగ్ చేయాలి. హమ్ సాత్ మే చల్తే హై, మనం ఇద్దరం కలిసి వెళ్దాము. అకేలా చోడ్కే మత్ జానా, ఒక్కనే వదిలేసి వెళ్ళకు. కల్ భీ కాలేజ్ ఆऊंगा, రేపు కూడా కాలేజీకి వస్తాను. ఓకేనా? ఈ విధంగా కాలేజీ పోయే ఫ్రెండ్స్ మాట్లాడుకుంటారు అనుకోండి. ఒకవేళ సినిమాకి పోవాలి, థియేటర్కి పోవాలి, ఆ టైంలో ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుకుంటారు చూడండి. ఒక ఇద్దరు ఫ్రెండ్స్, అవి కహా హై, మూవీ కా టైం హో రహా హై, ఇప్పుడు ఎక్కడున్నావు? సినిమా టైం అవుతుంది. జల్దీ ఆనా, తొందరగా రా. మై వహా జాకే టికెట్ లేకే రఖ్ లూంగా, నేను అక్కడికి పోయి టికెట్ తీసుకొని ఉంటాను. ఆప్కే లియే ఇంతజార్ కరూంగా, నీకోసం వెయిటింగ్ చేస్తుంటాను. లేట్ నహీ కర్నా హై, దేరీ నహీ కర్నా హై, లేటు చెయ్యొద్దు. జిత్నా జల్దీ హో సకే ఉత్నా జల్దీ ఆనే కే లియే కోషిష్ కరు, ఎంతగా వీలైతే అంత తొందరగా రావడానికి ప్రయత్నించు. ఒకవేళ మీ ఫ్రెండ్ సినిమా థియేటర్ దగ్గరికి వచ్చిండు, ఇప్పుడు చూడండి. చలో అందరు చల్తే హై, చలో లోపలికి పోదాం పదా. ఓకే బయటో, సరే కూర్చో.
वहाँ पर बैठो, అక్కడ కూర్చో, मैं यहाँ बैठूंगा, నేను ఇక్కడ కూర్చుంటాను. పిక్చర్ बहुत अच्छा है, సినిమా बहुत अच्छा है, సినిమా చాలా బాగుంది. పిక్చర్ अच्छा है करके दोस्त को बोल देंगे, సినిమా చాలా బాగుంది అని ఫ్రెండ్స్కి చెప్దాం. డైరెక్టర్ इस సినిమా को बहुत पैसा से बनाया होगा, డైరెక్టరు ఈ సినిమా తీయడానికి చాలా ఖర్చు పెట్టి ఉండొచ్చు. ఈ విధంగా సినిమా పోయిన సందర్భంలో మాట్లాడుకోవచ్చు. ఇన్ కేసు ఎప్పుడైనా షాపింగ్ పోయే టైంలో, మామూలుగా షాపింగ్ పోయారు అనుకోండి, మీరు మీ ఫ్రెండ్స్ షాపింగ్ పోయారు, చూసుకుంటున్నారు, అంటే డ్రెస్సులు చూసుకుంటున్నారు. ఆ టైంలో బాయ్ ఈ షర్ట్ దేకో, అన్న ఈ షర్ట్ చూడు, ఏ మేరే లియే అచ్చా హోగా క్యా, ఇది నా కోసం బాగుంటుందా ఏమి, ఇస్ కలర్ ముజే బహుత్ పసంద్ హై, ఈ కలర్ నాకు చాలా ఇష్టము, ఇస్కా దమ్ బహుత్ జ్యాదా హై, దీని రేట్ చాలా ఎక్కువగా ఉంది, ఏక్ బార్ పూछते हैं, ఒకసారి అడుగుదాం, इसका ప్రైస్ కిतना है, దీని రేట్ ఎంత, इसका దమ్ బహుత్ జ్యాదా హై, దీని యొక్క రేటు చాలా ఎక్కువగా ఉంది, ఏ హమ్కో నహీ చాహియే, ఇది మాకు వద్దు, హమ్ దూసరా దేఖ్ లేంగే, మేము వేరే చూస్తాము, ఇస్మే కపడా బహుత్ మహంగా హై, ఇందులో దుస్తులు చాలా ధర ఎక్కువగా ఉన్నాయి, థోడా సస్తా కపడా దిఖాయియే, కొంచెం ధర తక్కువ ఉన్నాయి చూపించండి, థోడా అచ్చా కలర్ में दिखाइए, కొన్ని మంచి కలర్వి చూపించండి, मैं शर्ट और पैंट 2000 के अंदर ही लेना चाहता हूँ, నేను షర్టు పాయింట్ 2000 లోపే తీసుకోవాలనుకుంటున్నాను, మేరా పాస్ పైసా ఇత్నా హీ హై, నా దగ్గర డబ్బులు ఇన్నే ఉన్నాయి, మేరా పాస్ పైసా 2000 హై, నా దగ్గర డబ్బులు 2000 ఉన్నాయి, మేరే లియే అచ్చా కపడా చూడ్ లో, నా కోసం మంచి దుస్తులు చూడు, ముజే పసంద్ కా కపడా చాహియే, నాకు ఇష్టమైన బట్టలు కావాలి, ఏక్ బార్ పెహన్ కే దేఖ్ లూं, ఒకసారి వేసుకొని చూడొచ్చా. ఈ విధంగా మీరు షాపింగ్ పోయినప్పుడు మీరు ఫ్రెండ్స్తోని, షాప్లో ఉన్న వాళ్ళతోని ఈ విధంగా మాట్లాడచ్చు, మీరు ఫ్రెండ్స్తోనే మాట్లాడచ్చు, ఈ విధంగా షాప్ ఓనర్తోనైనా మాట్లాడచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు కూరగాయల మార్కెట్కి పోయారు అనుకోండి, వెజిటేబుల్స్ తీసుకోవడానికి, అక్కడ మీరు ఫ్రెండ్స్తోని మామూలుగా ఎట్లా మాట్లాడుకుంటారు చూడండి. ఇందులో మామూలుగా అక్కడ దుకాణం ఓనర్తో కూడా మధ్యలో అవర్స్ కలుస్తాయి, చూసుకోండి కొంచెం, ఎందుకంటే అన్ని మాటలు ఒకటేసారి రావాలని చెప్పేసి నేను మిక్సింగ్గా చెప్తున్నాను. అంటే మీరు ఫ్రెండ్స్ ప్లస్ అవతల వాళ్ళు, మీరు ఎలా మాట్లాడతారు, అవతల వాళ్ళు ఎలా రిప్లై ఇస్తారో కూడా ఇందులో కవర్ చేస్తాను చూడండి. మీరు ఇప్పుడు కూరగాయల దుకాణానికి పోయారు, మీరు ఫస్ట్ మీ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నారు ఈ విధంగా, బాయ్ క్యా లేంగే, అన్న ఏం తీసుకుందాం, కరేలా 1 kg లేంగే, కాకరకాయ 1 కిలో తీసుకుందామా, లోకి బహుత్ అచ్చా హై, సొరకాయ బాగుంది, టమాటార్ भी बहुत अच्छा है, టమాటాలు కూడా చాలా బాగున్నాయి, 1 కిలో టమాటార్ లేకే చల్తే హై, 1 కిలో టమాటార్ తీసుకొని పోదాము, ఆలు भी बहुत सस्ता है, ఆలుగడ్డలు కూడా చాలా ధర తక్కువగా ఉన్నాయి, క్యాబేజ్ లేకే చల్తే హై, క్యాబేజ్ తీసుకొని పోదామా, 2 కిలో భిండి లేంగే, 2 కిలోలు బెండకాయలు తీసుకుందాం, 1 కద్దు లేంగే, ఒక గుమ్మడికాయ తీసుకుందాము, 2 కిలో ప్యాజ్ లేంగే, 2 కిలోలు ఉల్లిపాయలు తీసుకుందాము, 1 కిలో మిర్చి లేంగే, 1 కిలో మిర్చి తీసుకుందాము. ఈ విధంగా మీరు మీ ఫ్రెండ్స్తోని, మీతో పాటు వచ్చిన మీ ఫ్రెండ్స్తోని ఇట్లా మాట్లాడవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే, వీడియో చాలా ఇప్పటికే లెంతీ అయింది. ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిటింగ్ చేస్తున్నట్టుంటే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి ఈ వీడియోని. ఎంత వీలుంటే అంత, ఎవరైతే హిందీ నేర్చుకోవాలని అనుకుంటున్నారో మీ ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా షేర్ చేయండి. తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు కూడా మన యూట్యూబ్ ఛానల్కి ఒక ఫ్యామిలీ మెంబర్ అయిపోవచ్చు. మన ఛానల్లో ఇంకా చాలా మంచి మంచి వీడియోలు, మంచి మంచి కంటెంట్తోని మీరు ఏదైతే కామెంట్ చేస్తారో కామెంట్ బాక్స్లో, అలా అవన్నీ కూడా మన ఛానల్లో క్లాసులు చెప్పి అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి వీడియోలు చూడండి, తొందరగా హిందీ నేర్చుకోండి. నా లక్ష్యం కూడా అదే, మీకు తొందరగా హిందీ నేర్పాలి, మీతో హిందీ మాట్లాడించాలి, అది కూడా ఫ్రీగా. ఎవరికి మీరు ఎలాంటి ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం ఎక్కడా లేదు. మీరు ఫ్రీగా ఆ యొక్క ఛానల్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ సింపుల్గా భయపడకుండా హిందీ నేర్చుకోవాలి మీరు, నేను మీకు హిందీ నేర్పాలి, అదే నా యొక్క లక్ష్యం. ఓకే, మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. జై హింద్.